తులారాశి వారికి చాలామంది ఈ తులారాశి వారికి బాగుందని చెప్తే నాకేం జరగట్లేదు, బాగాలేదని చెప్తే ఎప్పుడు తులారాశి వారికి ఇలాంటి పరిస్థితులు అంటారు. మరి ఎందుకంత బ్యాలెన్స్డ్ ఉన్నటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి తులారాశి వారు అన్బ్యాలెన్స్డ్గా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాలే. కాకపోతే వీరికి మంచి విచక్షణ జ్ఞానం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, స్థైర్యం ఉంటుంది, వాక్చాతుర్యం ఉంటుంది. ఈ వారంలో వీరికి ధనప్రాప్తి, ఆనందయోగాలు, సంతానయోగం, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదర మైత్రి, విదేశీ ప్రయాణాలు, విదేశాల అనుకూలత, ఆన్సైట్ అపార్చునిటీ పొందుకోవచ్చు. చాలామంది మళ్ళీ ఇక్కడ కామెంట్ చేస్తారు, ఎక్కడండి ట్రంప్ మాకు రానివ్వట్లేదు, ఉద్యోగాలు తీసేస్తున్నాడు అని. అరే నేను అమెరికా వెళ్తానని చెప్తున్నానా? విదేశీయానము అంతవరకే. జపాన్ వెళ్తావో, జర్మనీ వెళ్తావో, సింగపూర్ వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు. అది కూడా దేశం ఉందా? 180 దేశాలు ఉన్నాయి. ఆ ఒక్క దేశం గురించి మాట్లాడడం ఎందుకు? దుబాయ్ వెళ్ళొచ్చు, మస్కట్ వెళ్ళొచ్చు. కాబట్టి విదేశీయానం ఉంది అని చెప్పగానే డైరెక్ట్గా యుఎస్ఏ అనేటువంటి 3 అక్షరాల మాటను పట్టుకోకండి. ఆ 3 అక్షరాలు పక్క జరపాలి వాటిని. ఇంకా రాబోయేటువంటి 10-15 సంవత్సరాల్లో యుఎస్ఏ కాస్త మన గురించి, భారత్ అనే దాని గురించి వాళ్ళు వీసా పొందుకునే ప్రయత్నం చేయాలి. అటువంటి స్థాయికి మనం వస్తాం కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదేమైనా ఈ వారంలో మీకు ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం ఉంటుంది. వృత్తి ఉద్యోగ అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఆన్సైట్ అపార్చునిటీ, అలాగే ఈ వ్యాపార పరంగా ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో లాభాలు, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారాల అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణ మర్జెంట్ కూడా అనుకూలత, రైతులకి, మత్స్యకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ప్రశాంతమైన సుఖజీవనం, వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైనటువంటి వ్యాపార వృద్ధి పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందకరమైన ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.